ఒక్కసారి వీడియోస్ చూడండి. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మలమల్లి వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512 2299 దాకా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మలమల్లి మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణానదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. చూశారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో విన్నారా? అసలు అర్థం పర్థం లేదు. కృష్ణా జలాలను ఓన్లీ 299 టీఎంసీకి ఓకే చేసుకొని వచ్చారు కేసీఆర్ గారు అని పచ్చి అబద్ధాలు మీడియా సాక్షిగా చెప్తున్నారు. సార్, మీరు ఆ ఒప్పంద పత్రం అనేది పూర్తిగా చదవండి. అప్పుడప్పుడే రాష్ట్రం వచ్చింది కాబట్టి, ప్రస్తుతానికి ఇంకా పంపకాలు జరగలేవు కాబట్టి, ఇప్పటికీ ఈ సంవత్సరానికి మాత్రమే 299 టీఎంసీ అనేది మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. అది కూడా కేవలం కరెంట్ ఇయర్కు మాత్రమే అనేసి దాంట్లో ఉంది. అది చదువుకోండి సార్. అది చదవకుండా కేవలం మీకు కావాల్సిన దాన్ని మాత్రమే ప్రాపగండా చేయాలని చూడకండి. అదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరి తీయాలంట. ఎందుకు తీయాలి సార్ ఉరి? కృష్ణా జలాల మీద మీరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి మాకు 50 టీఎంసీలు సరిపోతాయని చెప్పేసి లేఖ రాశారని దాన్ని బయట పెట్టినందుకు వాళ్ళని ఉరి తీయాలా? మీరు సార్ అన్యాయం చేస్తుంది రాష్ట్రానికి. వాళ్ళు రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించారు. మరి మీ పాత్ర గుండు సున్నా, తుపాకులు పట్టుకొని, రైఫిల్ పట్టుకొని వెళ్ళారు జనాల మీదకి, ఉద్యమకారుల మీదకి. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయలేదు. మీరు చెప్తున్నారా వాళ్ళ గురించి? వాళ్ళ సోయి గురించి మీరు మాట్లాడుతున్నారా? నవ్వుతారు సార్ జనాలు. వాళ్లకు తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి అనేది 10 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మీరు కొత్తగా వచ్చి చెప్పకండి. మీరేం చేస్తారు, మీరెందుకు ఒప్పుకొని వచ్చారు? అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ అదే రోత భాష, అదే బజారు భాష. సావులు, సంపాలే, ఉరిదీయాలే. మారరా సార్ మీరు ఏదో చెప్దామని చెప్పి కేసీఆర్ గారి మీద బురద చల్లాలి, బదనాం చేయాలని అనుకుంటున్నారు. కానీ మీ వల్ల కాదు సార్. ఆయన తెలంగాణకు అన్యాయం చేసేవాడు అయితే తెలంగాణ సాధించేవాడు కాదు. జర దయచేసి అబద్ధాలు చెప్పుడు మానూర్రి, ఆ బూతులు మానూర్రి, ఆ సావు మాటలు మానూర్రి. జర మీరు ముఖ్యమంత్రి అనేది ఆలోచించుకొని ఎక్కడ మాట్లాడినా, మొన్న అసెంబ్లీలోకి వెళ్ళి కలిసారు, అట్లనే జర అదే సోయితో